हाय स्टूडेंट्स, गुड मॉर्निंग। ఈరోజు మనం 9th క్లాస్ ఫస్ట్ లెసన్ జిస్ దేశ్ మే గంగా బహతీ హై తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి। లెసన్ పేరు జిస్ దేశ్ మే గంగా బహతీ హై। దేశ్ మీన్స్ కంట్రీ, గంగా అంటే గంగా నది। జిస్ దేశ్ మే అంటే ఏ దేశంలో అయితే, గంగా బహతీ హై అంటే గంగ ప్రవహిస్తుందో, ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో అనేది ఈ పాఠం యొక్క పేరండి। ఇది ఒక హిందీ సినిమా యొక్క టైటిల్ అన్నమాట, జిస్ దేశ్ మే గంగా బహతీ హై। ఈ సినిమాలో టైటిల్ సాంగ్ కూడా ఇవ్వబడింది, అదే మనకు 9th క్లాస్లో ఫస్ట్ లెసన్ రూపంలో ఇవ్వబడింది। దీన్ని రచయించిన కవి పేరు శైలేంద్ర కుమార్। జీవన్ కాల్ 1923 से लेकर 1966 के बीच में, అంటే 1923లో జన్మించారు, 1966లో మరణించారనమాట। విశేషతాయే, ఇతని యొక్క విశేషత ఏంటంటే, ఇతని యొక్క గొప్పతనం ఏంటంటే కई ప్రసిద్ధ ఫిల్మీ గీతోంకి రచన, అనేక ప్రసిద్ధమైన అంటే పేరుగాంచిన చిత్రాలకు ఇతను పాటలను రాశారు। 3 बार ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సమ్మానిత్, 3 సార్లు ఇతనికి ఫిల్మ్ఫేర్ అవార్డుతో సన్మానించడం జరిగింది। ఇది సినిమా యొక్క 1961లో వచ్చిన ఒక హిందీ సినిమా యొక్క పేరు। అలాగే ఈ పేరు మీద ఒక టైటిల్ సాంగ్ కూడా ఇవ్వబడింది, అదే మనం ఇప్పుడు 9th క్లాస్ ఫస్ట్ లెసన్గా చదువుకుంటాం అనమాట। ఇక్కడ మనకు చిత్రం ఇవ్వబడింది, పిక్చర్। చిత్ర మే క్యా దిఖాయి దే రహా హై, ఈ పిక్చర్లో ఏముందో ముందు తెలుసుకోవాలి। ఇక్కడ ఒక కవిత కూడా ఇవ్వబడింది, ఆ కవిత ఏంటో ముందు చదువుకుందాం, దాని అర్థం ఏంటో తెలుసుకుందాం। చూడండి, శాంతి కా సందేశ్ జహాं है सबका सम सम्मान जहां है, గీత్ ఖుషీ కే గాతే జహాं है ఐసా భారత్ ఔర్ కహాं है। అంటే దీని భావం ఏంటంటే, ఎక్కడైతే శాంతి దొరుకుతుందో, ఎక్కడైతే శాంతి అనే సందేశము దొరుకుతుందో, ఎక్కడైతే అందరూ సమంగా గౌరవించబడతారో, ఎక్కడైతే ఆనంద గీతాలు పాడబడతాయో, ఇలాంటి భారతదేశము ఎక్కడ ఉన్నది అంటే ఇవన్నీ కూడా మన భారతదేశంలోనే దొరుకుతాయని అర్థము। यहाँ पे 3 प्रश्न दिए गए हैं, కింద చూడండి 3 ప్రశ్నలు ఇవ్వబడ్డాయి। మొదటి ప్రశ్న, చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హై, ఈ పిక్చర్లో ఏమేమి కనిపిస్తున్నాయి? ఈ పిక్చర్లో ఏం కనిపిస్తాయండి? చిత్ర మే హమారే దేశ్ కా తిరంగా झंडा दिखाई दे रहा है। 3 रंग है, केसरिया, सफ़ेद, हरा रंग। यहाँ पे उड़ती हुई कबूतर, उगता सूरज, खिलते हुए फूल दिखाई दे रहे हैं। మన దేశ జెండాలో ఉన్నట్టుగా 3 రంగులు కనిపిస్తున్నాయి। మొదటిది కాషాయ రంగు, రెండవది తెలుపు రంగు, తెలుపు రంగులో హిమాలయాలు కనిపిస్తున్నాయి। మూడవది ఆకుపచ్చ రంగు, ఆకుపచ్చ రంగు అంటే ఇక్కడ పంటలు కనిపిస్తున్నాయి, ఆ పంటల్లో వికసించే పువ్వులు కనిపిస్తున్నవి। ఇక్కడ ఎగిరే పక్షి కనిపిస్తుంది లేదా ఎగిరే పావురం కనిపిస్తుంది, ఇక్కడ మధ్యలో ఉదయించే సూర్యుడు కూడా కనిపిస్తున్నాడు। दूसरा प्रश्न, उड़ना, चमकना, खिलना आदि शब्द इस चित्र में किन से जुड़ सकते हैं? రెండో ప్రశ్న ఏంటంటే, ఉడన అంటే ఎగరడం, చమకన అంటే మెరవడం, ఖిలన అంటే వికసించడం। ఉడన, చమకన, ఖిలన ఈ 3 పదాలు దేనికి సంబంధించినవి? ఉడన పక్షి సే, చమకన సూరజ్ సే, ఖిలన ఫూలోं से जुड़ सकते हैं। అర్థమైంది కదా? ఎగరడం అనేది పక్షితోని, చమకన అంటే మెరవడం అనేది సూర్యుడితో, ఖిలన అనేది పూలతో సంబంధించినది। తీసరా ప్రశ్న, इस चित्र से हमें क्या संदेश मिलता है? మూడో ప్రశ్న, ఈ చిత్ర ద్వారా మనకు ఏ సందేశము దొరుకుతుంది? इस चित्र में 3 रंग है, पहला रंग केसरिया रंग, हमारे देश के स्वतंत्रता के लिए जिसने प्राण त्याग दिए हैं उनकी बलिदानों का याद दिलाती है। అంటే కేసరియ రంగు అంటే కాషాయ రంగు మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీరులు మరియు అమరుల యొక్క ప్రాణత్యాగాన్ని తెలియజేస్తుంది। दूसरा रंग सफ़ेद रंग सच्चाई और శాంతి కా సందేశ్ దేతీ హై, తెలుపు రంగు సత్యము మరియు శాంతి అనే సందేశాన్ని తెలియజేస్తుంది। तीसरा रंग हरा रंग हमारे देश की संपन्नता और అభివృద్ధి కా సందేశ్ దేతీ హై। ఆకుపచ్చ రంగు మన దేశ సంపన్నతను, మన దేశ అభివృద్ధిని తెలియజేస్తుంది। ఖిల్తే హువే ఫూల్ ఖుషీ కా సందేశ్ దేతీ హై, వికసించే పువ్వులు ఆనందాన్ని తెలియజేస్తున్నాయి। ఉడతా హువా పక్షి స్వేచ్ఛ ఔర్ శాంతి కా సందేశ్ దేతా హై, ఎగురుతున్న పక్షి లేదా పావురము స్వేచ్ఛను మరియు శాంతి అనే సందేశాన్ని అందిస్తుంది। ఉగతా హువా సూరజ్ అభివృద్ధి కా ఔర్ అప్నే ధర్మ కా సందేశ్ దేతా హై, ఉదయించే సూర్యుడు అభివృద్ధి చెందడాన్ని మరియు మన ధర్మాన్ని, మన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలో తెలియజేస్తుంది। ఉద్దేశ్
ప్రతి పాఠానికి ఒక ఉద్దేశ్ అనేది ఉంటుందండి. ఈ లెసన్ యొక్క ఉద్దేశ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. हमारा भारत महान देश है. यहाँ गंगा यमुना जैसी पवित्र नदियाँ बहती हैं. भारतवासी सत्य, अहिंसा, धर्म, न्याय, परोपकार, सद्भावना, मानवता आदि महान गुणों की पहचान है. इसे बनाए रखना हर भारतीय का कर्तव्य है. हमारा भारत महान देश है. మన భారతదేశము చాలా గొప్పది. यहाँ गंगा यमुना जैसी पवित्र नदियाँ बहती हैं. ఇక్కడ గంగా యమున లాంటి పవిత్రమైన నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. भारतवासी सत्य, अहिंसा, धर्म, न्याय, परोपकार, सद्भावना, मानवता आदि महान गुणों की पहचान है. భారతవాసి భారతీయులు సత్య అంటే సత్యము, అహింస అంటే నాన్ వయలెన్స్, ధర్మ అంటే మన కర్తవ్యము, న్యాయ అంటే న్యాయము, పరోపకారం అంటే ఇతరులను ఉపకారము చేయుట, సద్భావన అందరూ సమానమనే భావన, మానవత అంటే హ్యుమానిటీ మానవత్వము, ఆది మహాన్ గుణోకి మొదలైన గొప్ప గుణాల యొక్క పహచాన్ హే గుర్తింపు అంటే భారతీయులు అంటే ఈ గుణాలన్నీ కనిపిస్తాయి. ఇసే బనాయే రఖ్నా వీటిని కాపాడుకోవడం అంటే దీన్ని కాపాడుకోవడం హర్ భారతీయక కర్తవ్య హే ప్రతి భారతీయుడి యొక్క కర్తవ్యము. ఈ లెసన్ అంతా కూడా టైటిల్ సాంగ్ అండి, అంటే ఒక హిందీ సినిమా యొక్క టైటిల్ సాంగ్. మనం దీన్ని పాడుకుంటూ పాట రూపంలోనే నేర్చుకోవాలి. చూడండి ఫస్ట్ స్టాంజా. होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है. होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. होठों पे सच्चाई रहती है. होठ मीन्स लिप्स పెదాలన్నమాట. होठों पे సచాయి రహితీ హే మన పెదాల మీద ఎల్లప్పుడూ కూడా అంటే భారతీయుల పెదాల మీద ఎల్లప్పుడూ నిజమే ఉంటుంది. జహా దిల్ మే సఫాయి రహితీ హే ఎక్కడైతే మనసులో స్పష్టత ఉంటుందో అంటే కల్మషం లేకుండా క్లారిటీ ఉంటుందో. హమ్ ఉస్ దేశ్కే వాసీ హే మనమందరము కూడా ఆ దేశవాసులము. జిస్ దేశ్ మే గంగా బహతీ హే ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో ఏ దేశంలో గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశవాసులము మనము అని అర్థం. ఏ దేశంలో గంగ ప్రవహిస్తుంది అంటే భారతదేశంలో. అంటే ఇక్కడ భారతీయుల యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం జరిగింది. చూడండి హోఠం పే సచ్చాయి రహితీ హే జహా దిల్ మే సఫాయి రహితీ హే పెదాల మీద ఎల్లప్పుడూ కూడా సత్యమే ఉంటుంది, మనసులో నిష్కల్మషము అంటే కల్మషము లేకుండా క్లారిటీ స్పష్టత ఉంటుంది. మనము హమ్ ఉస్ దేశ్కే వాసీ హే మనమందరము కూడా ఆ దేశ వాసులము. జిస్ దేశ్ మే గంగా బహతీ హే ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో అని అర్థం. ఇక్కడ చూడండి నేను శబ్దార్థ్ మీనింగ్స్ రాశాను. హోంట్ హోంట్ అంటే హిందీలో లబ్ అంటారు. లబ్ లిప్స్ పెదాలు. సచ్చాయి మీన్స్ సచ్ ట్రూత్ నిజము. సఫాయి స్పష్టత క్లారిటీ స్పష్టత. ఇవి ఇందులో వచ్చిన మీనింగ్స్ అనమాట. సెకండ్ స్టాంజా చూద్దాం. మెహమా జో హమారా హోతా హే మెహమా జో హమారా హోతా హే वो जान से प्यारा होता है. ज़्यादा का नहीं लालच हमको ज़्यादा का नहीं लालच हमको थोड़े में गुजारा होता है थोड़े में गुजारा होता है. మెహమా జో హమారా హోతా హే మెహమా అంటే అతిథి గెస్ట్. మెహమా జో హమారా హోతా హే ఎవరైతే అతిథి అయి ఉంటారో ఎవరైతే మనకు అతిథులు ఉంటారో వారు ఓ జాన్ సే ప్యారా హోతా హే అంటే మన ఇంటికి వచ్చిన అతిథి మనకు ప్రాణం కన్నా ఎక్కువ. అంటే అతిథి దేవో భవ అంటారు కదా, అలాగా అతిథి మనకు దేవునితో సమానము. అంటే మనకు ప్రాణం కన్నా అతిథిని మనము గౌరవిస్తాము. ज़्यादा का नहीं लालच हमको లాలచ్ లాలచ్ అంటే గ్రీడ్ అంటే దురాశ. దురాశ అనేది ఉండదు, ఎక్కువ కావాలనే దురాశ అనేది మనకు ఉండదు. థోడే మే గుజారా హోతా హై జ్యాదా అనే పదానికి విలోమ శబ్ద్ వ్యతిరేక పదము థోడా అంటే కమ్. థోడే మే గుజారా హోతా హై ఉన్న దాంట్లోనే కొంచెంలోనే గుజారా అంటే జీవనం గడుపుతాము. మనకు ఎంత ఉందో
అంతలోనే మనము జీవితాన్ని గడుపుతాము. ఎక్కువ కావాలని మనము దురాశ చెందము. మనకు అంటే ఇక్కడ భారతీయులకు ఎక్కువ అనే దురాశ ఉండదు, తక్కువలోనే వారు జీవితాన్ని గడుపుతారు అని అర్థము. ఇక్కడ మీనింగ్స్ చూడండి. మెహమా అతిథి, గెస్ట్ అతిథి, లాలచ్ గ్రీడ్ దురాశ, గుజారా సబ్సిస్టెన్స్ జీవనాధారము. థర్డ్ వన్ చూడండి. बच्चों के लिए जो धरती माँ, बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. बच्चों के लिए जो धरती माँ అంటే భూదేవి తల్లి. బచ్చోं के लिए అంటే పిల్లల కోసము భూదేవి ఎలాగైతే సదియోं से सभी कुछ सहती है. సదియా అంటే వందల సంవత్సరాలండి. సది ఏకవచనం అయితే సదియా బహువచనం. వందల సంవత్సరాల నుండి అంటే సెంచరీస్ నుంచి ఎలాగైతే భూదేవి మనల్ని పిల్లల్లాగా భరిస్తుందో, హమ్ ఉస్ దేశ్కి వాసీ హే, మనం కూడా ఆ దేశవాసులము. ఎలాగైతే భూదేవి పిల్లల్ని సహనంగా మోస్తుందో ఆ దేశవాసులము. జిస్ దేశ్ మే గంగా బహతీ హే, ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో అదే మన భారతదేశము. భూదేవికున్న సహనంతో మన భారతదేశాన్ని పోల్చడం జరిగింది. ఇక్కడ అర్థాలు చూడండి. శబ్దార్థ ధర్తీ భూమి, ఎర్త్ భూమి, సదియా సెంచరీస్ వందల సంవత్సరాలు, సహనా పేషెన్స్ సహనము. फोर्थ वन, कुछ लोग जो ज़्यादा जानते हैं, कुछ लोग जो ज़्यादा जानते हैं इंसान को कम पहचानते हैं. कुछ लोग जो ज़्यादा जानते हैं इंसान को कम पहचानते हैं. ये पूरब है पूरब वाले हर जान की कीमत जानते हैं, हर जान की कीमत जानते हैं. कुछ लोग जो ज़्यादा जानते हैं, कुछ लोग అంటే కొంతమంది, ఎవరైతే జ్యాదా జాంతే హే, జ్యాదా అంటే ఎక్కువ తెలుసు అంటే మనం బాగా చదువుకున్నాము, మనమే గొప్పవాళ్ళము, మనకు అన్నీ తెలుసు అని అనుకుంటారో. ఇన్సాన్ కో కమ్ పహచాన్తే హే, మనుషులను వారి భావాలను తక్కువగా అర్థం చేసుకుంటారు. ఏ పూరబ్ హే పూరబ్ వాలే, పూరబ్ అంటే ఈస్ట్. మన భారతదేశము ప్రపంచ పటంలో భారతదేశము తూర్పున ఉంటుంది అంటే ఈస్ట్లో ఉంటుంది. అందుకు భారతీయులను ఈస్ట్ వాళ్ళు అంటారు. ఏ పూరబ్ హే పూరబ్ వాలే, ఇది తూర్పు అండి, వీరు తూర్పు వాళ్ళు. హర్ జాన్కి కీమత్ జాన్తే హే, హర్ అంటే ఎవ్రీ, హర్ జాన్కి కీమత్ జాన్తే హే, ప్రతి ప్రాణం యొక్క విలువను తెలుసుకొని ఉంటారు. హర్ జాన్ అనేది ఇక్కడ అవ్యవీభావ సమాసం వచ్చిందండి. హర్ అంటే ప్రతిదీ, హర్ జాన్కి కీమత్ జాన్తే హే, కీమత్ అంటే వాల్యూ, ప్రతి ప్రాణం యొక్క విలువ అనేది వీరికి తెలుస్తుంది. అంటే భారతీయులకు ప్రతి ప్రాణి యొక్క ప్రతి ఒక్కరి ప్రాణం యొక్క విలువ తెలుసు అంటే హ్యుమానిటీ అనేది వీరికి ఉంటుంది అని అర్థం. చూడండి ఇక్కడ మీనింగ్స్. లోగ్ మానవ్, పీపుల్ ప్రజలు, ఇన్సాన్ ఆద్మీ హ్యూమన్ బీయింగ్ మనిషి, పూరబ్ ఈస్ట్ తూర్పు, జాన్ లైఫ్ ప్రాణం, కీమత్ మూల్య వాల్యూ విలువ. ఇవి ఇందులో వచ్చిన మీనింగ్స్ అన్నమాట. నెక్స్ట్ స్టాంజా చూడండి. మిల్జుల్ కే రహో और प्यार करो, मिलजुल के रहो और प्यार करो, एक चीज़ यही तो रहती है, हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. मिलजुल के रहो और प्यार करो, मिलजुल के रहो అంటే కలిసిమెలిసి ఉండండి, और प्यार करो మరియు ప్రేమించండి అంటే మనం అందరం కూడా కలిసిమెలిసి ఉంటాము, ఎదుటి వారిని ప్రేమిస్తూ ఉంటాము. ఏ చీజ్ యహీ తో రహతీ హే, చీజ్ అంటే థింగ్, ఒక వస్తువు. మన దగ్గర ఉన్న ఒక వస్తువు ఏంటంటే అంటే ఒక విషయం ఏంటంటే, గొప్ప విషయం మన దగ్గర ఉండేది ఏంటంటే అందరితో కలిసిమెలిసి ఉండుట, వారిని ప్రేమించుట. హమ్ ఉస్ దేశ్కి వాసీ హే, మనం ఆ దేశవాసులము, మనము ఆ దేశవాసులము ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో.
ఇక్కడ చూడండి మీనింగ్స్. చీజ్ వస్తు, థింగ్ వస్తువు. దేశ్ వతన్ కంట్రీ దేశం. वासी रहने वाला निवासी. नेक्स्ट वन, जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने. मतलब के लिए अंधे होकर, मतलब के लिए अंधे होकर, रोटी को नहीं पूजा हमने, रोटी को नहीं पूजा हमने. जो जिससे मिला सीखा हमने. सीखना అంటే లెర్న్, నేర్చుకొనుట. ఏ కొత్త విషయమైనా సరే మనం ఏం చేస్తామండి, నేర్చుకుంటాము. అంటే ఎదుటివారి దగ్గర ఉన్న కొత్త విషయాన్ని మనము నేర్చుకుంటాం. గైరోं को भी अपनाया हमने. గైర్ అంటే ఇతరులు, పరాయి వాళ్ళు. పరాయి వాళ్ళను కూడా మనం అడాప్ట్ చేసుకుంటాము, అంటే వారిని ఫాలో అవుతాము. అంటే ఎగ్జాంపుల్కి బ్రిటిషర్స్ మన ఇండియాకి వచ్చినప్పుడు మనము వారిని కూడా అతిథులం అనుకుని వారిని ఆహ్వానించాము, వారిని మనం ఫాలో అయ్యాము. అంటే భారతీయులు పరాయి వాళ్ళను కూడా మనవారుగా భావిస్తారు. మతలబ్ కే లియే అంధే హోకర్. మతలబ్ అంటే పర్పస్. మనకు ఒక పర్పస్ ఉంది, మనకు ఒక స్వార్థం ఉంది. స్వార్థం కోసం మనము అంధే హోకర్, గుడ్డివాళ్ళుగా మారిపోయి. రోటీకో నహీ పూజా హమ్ని. మనము ఆహారాన్ని సంపాదించలేదు, మనం ఆహారం కోసము గుడ్డివాళ్ళుగా ప్రవర్తించలేదు అని అర్థము. చూడండి కొన్ని మీనింగ్స్. సీఖా సీఖనా, లెర్న్ నేర్చుకొనుట. గైర్ పరాయే, అదర్ పరాయి వాళ్ళు. అప్నాయా టు ఫాలో అంగీకరించుట. రోటీ బ్రెడ్ ఆహారం. నెక్స్ట్ చూడండి. అబ్ హమ్ తో క్యా సారీ దునియా సే కహతీ హై. अब हम तो क्या सारी दुनिया से कहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. अब हम तो क्या सारी दुनिया से कहती है. अब అంటే ఇప్పుడు हम तो क्या सारी दुनिया మనమే కాదు ప్రపంచమంతా. సారీ దునియా అంటే ప్రపంచమంతా. సారీ దునియా సే కహతీ హే. ప్రపంచమంతా ప్రపంచంతో చెప్తుందట, మొత్తం ప్రపంచంతో చెప్తుంది. ఏంటంటే హమ్ ఉస్ దేశ్ కే వాసీ హే. మనము ఆ దేశ వాసులము. ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో భారతీయుల గురించి, వారి విశిష్టతల గురించి తెలియజేస్తున్నారని దీని అర్థం. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. अर्थమైంది కదా. होठों पे सच्चाई रहती है, दिल में सफाई रहती है. होठों पे सच्चाई रहती है అంటే పెదాల మీద నిజమే ఉంటుంది. జహా దిల్ మే సఫాయి రహతీ హే. ఎక్కడైతే మనసులో స్పష్టత ఉంటుందో. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హే. మనమందరం కూడా ఆ దేశ వాసులము. జిస్ దేశ్ మే గంగా బహతీ హే. ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో అని దీని అర్థం. కవి శైలేంద్ర కుమార్ ఈ పాఠంలో భారతీయుల యొక్క గొప్పతనాన్ని, వారి విశిష్టతలను, వారి యొక్క గుణాలను ఈ పాట రూపంలో వర్ణించడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడితో ఈ లెసన్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.